హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ డేట్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వారు అఫీషియల్గా మనకి డేట్స్ని అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ CBT 1కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 5th జూన్ నుంచి 23rd జూన్ మధ్యన టోటల్ 15 డేస్ పాటు మనకి ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో CEN 5 2024కి సంబంధించిన గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ యొక్క ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ మనకి జూన్ 5th నుంచి అయితే ఉంటాయి. జూన్లో ఎగ్జామ్స్ ఉంటే చదువుకోండి అని చెప్పేసి అంటే ఎవరు చెప్పారు మీకు? ఇది అఫీషియల్లా? ఎందుకు అన్అఫీషియల్ డేట్స్ చెప్తారు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ఇంటెలిజెన్స్ పీపుల్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు అఫీషియల్గా మనకి జూన్ 5th నుండి ఎగ్జామ్స్ అని చెప్పేసి మనకి డేట్స్ కూడా ఇచ్చారు. సో మొత్తంగా మనకి చూసుకుంటే 18 డేస్ పాటు మనకి ఎగ్జామినేషన్స్ అయితే జరగనున్నాయి. సో దీనికి సంబంధించి SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి ట్రావెల్ అథారిటీకి సంబంధించినటువంటి స్లిప్స్, ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో మీకు 10 రోజుల ముందే యాక్టివేట్లోకి రావడం జరుగుతుందన్నమాట. సో ది లింక్ ఫర్ వ్యూవింగ్ ది ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ అండ్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి మేడ్ లైవ్ 10 days prior టు ది ఎగ్జామ్ డేట్ ఆన్ ది అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆల్ RRBs అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి అఫీషియల్ RRBస్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో మీకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సిటీ అండ్ డేట్తో పాటు SC/ST క్యాండిడేట్స్ ఎవరైతే వారి యొక్క ట్రావెల్ అథారిటీని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా 10 రోజుల ముందు నుంచి మీకు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అయితే డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ విల్ స్టార్ట్ 4 days prior టు ది ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఇన్ ది ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇంటిమేషన్ లింక్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు కాల్ లెటర్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉంటుందో, అంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింకు మీకు ఎగ్జామ్కి కరెక్ట్గా 4 రోజుల ముందు మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి జూన్ 10th మీకు ఎగ్జామ్ ఉంటే ఓకే, మీరు కరెక్ట్గా జూన్ 6th మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు లింక్ అయితే యాక్టివేట్ చేస్తారు. ఓకే, అంతకంటే ముందే మీకు ఎగ్జామ్ సిటీ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మీకు ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇవన్నీ కూడా తెలుస్తాయి. బట్ హాల్ టికెట్స్ని మాత్రం మీరు ఎగ్జామినేషన్కి కరెక్ట్గా 4 రోజుల ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆధార్ లింక్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ ఇన్ ది ఎగ్జామ్ సెంటర్ ప్రయర్ టు ఎంట్రీ ఇన్ ది ఎగ్జామ్ హాల్. Candidates are required to bring their original Aadhaar card or printout of verified Aadhaar. Candidates are advised to authenticate their identification through Aadhaar verification if not done already by logging in with their credentials at rrbapply.gov.in to facilitate smooth entry into the ఎగ్జామినేషన్ సెంటర్ అని చెప్పేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్కి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీకు సంబంధించిన ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా ప్రింట్అవుట్ ఆఫ్ వెరిఫైడ్ ఆధార్ కార్డ్ని తీసుకువెళ్ళాలన్నమాట. సో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో కాబట్టి అది మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో మనకి అఫీషియల్గా వచ్చినటువంటి ఇది నోటీస్ అనమాట ఇది. సో CBT ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు అఫీషియల్ RRB వెబ్సైట్స్లోనే చూసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరైతే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో NTPCకి వారు మీకు సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. సో ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము NTPCకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని ఓకే, గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని అయితే అందిస్తున్నాం. 499 రూపీస్ మీరు 1 year వ్యాలిడిటీతో పొందవచ్చు అనమాట, 499 రూపీస్తో. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.